హాయ్ ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ అడుగుతున్నాడు. నాకు వీడియోస్ నావి చాలా చూసినట్టున్నాడు. అతను అన్న లొకేషన్ ఎక్కడన్నా డైమండ్స్ దొరికేది, రాళ్ళు నువ్వే చూస్తున్నావు, మమ్మల్ని కూడా రాని అన్న అని అడుగుతున్నాడు. ఇవి నాకు లొకేషన్ అవి పార్వతీపురం నుంచి 5 కిలోమీటర్లు. ఊరి పేరు మరికి. మరి ఆ వచ్చి దోలాడే అతను ఎవరో, నాకు వీడియోలు చూస్తున్నాము, నువ్వు సైలెంట్ బరాయించలేము, రకరకాల కామెంట్స్ పెట్టాడు. ఆ కామెంట్స్ అన్నిటికీ నేను సమాధానం ఈరోజు చెప్పాను. వచ్చి దోలాడుకోవయ్యా కుర్రవాడ, పార్వతీపురం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మరికని చెబితే ఎవరైనా వస్తారు. అక్కడ ఒక కొండగాని వచ్చింది, ఆ కొండకాడ దోలాడు వచ్చి నువ్వు. నేను 2 సంవత్సరాల నుంచి దోలాడుతుంటే ఇంతవరకు నాకు ఒక డైమండ్ దొరకలేదు. ఇంకా వచ్చి పగలదీ నువ్వు తెగ కామెంట్స్ పెట్టేస్తున్నావుగా. ఎంత దోలాడుకో వచ్చి. అప్పటికి నీ కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చాను. నా ఫోన్ నెంబర్ కూడా నీ కామెంట్స్లో పెట్టాను. కాల్ చేయి బ్రో, నేను నీతో మాట్లాడతానని కూడా నేను పెట్టాను. కావాలంటే మళ్ళీ నా ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తాను. 8688126357. నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నా ఫోన్ నెంబరు 8688126357. ఇదిగో నేను దోలాడుతున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ ఇదిగో రన్నింగ్లో ఉన్న దోలాడుతున్నా. 2 సంవత్సరాల నుంచి దోలాడుతుంటేనే దిక్కు ముక్కు లేదురా బాబు అంటుంటే, ఈ పిచ్చి ఎందుకు పట్టిందిరా అని చెప్పేసి అల్లాడిపోతున్నాం. కాకపోతే ఏదంటే ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి అలాగ 1 గంట గడియ అలా సెర్చింగ్ చేసిపోతున్నాం. పీసులు బాగుండి అన్న, స్టోన్స్ బాగుండి, మాకు ప్లేస్ చెప్పు అని చెప్పేసి రోజు అల్లల్లాడిపోతున్నాడుగా. ప్లేస్ చెప్పాను, నా ఫోన్ నెంబరు చెప్పాను, ప్రతి ఒక్క విషయం చెప్పాను. ఇంక మీరు ఎవరైనా సరే పొద్దుస్తమానం నాకేం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఏరియా ప్లేస్ చెప్పాను, వెళ్ళి దోలాడుకునే వాళ్ళు దోలాడుకోవచ్చు. లేదన్నా మేము నీతో కలుస్తాం, నీతో వచ్చి అది నిజమా ఫేకా నువ్వు మాకు చెప్పాలి, నువ్వు చూపియాలి మాకంటే నా ఫోన్ నెంబర్ చెప్పాక ఆ నెంబర్కి కాల్ చేసి నన్ను మీట్ అయినా సరే మిమ్మల్ని తీసుకెళ్ళి అసలైన రియల్ కిస్ట్లో కుప్పలు ఉండే కాడికి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. ఇదిగోరా బాబు ఈ కిస్టలు అంటే తగుంటాయి. నేను ఫస్ట్లో ఆతృత పడ్డాను, ఒక కిస్టల్ రాయి దొరకాలని అమ్మ డైమండ్ దొరికిందని సంతోషపడ్డాను. ఉండంగా అనుభవం వచ్చింది, ఏది డైమండ్ ఏది కిస్టల్ అని చెప్పేసి. ఆ అనుభవం ప్రకారంగా ఇప్పుడు అలాగ తిరుగుతూ దోలాడుతూ ఉన్నాను. ఇక చూడండి ఇక్కడ కిస్టలు ఎట్లా ఉన్నాయి. ఇక ఇవన్నీ కిస్టలే పీసులు, ఇవన్నీ దేనికి ఉపయోగపడవు, కిస్టల్ పీసులే. ఇక చూడండి బస్తాలతో చూపిస్తాను కిస్టలు. అవన్నీ నేను నాకు కాల్ చేసి వచ్చి ఆ డైమండ్ పిచ్చండి వాళ్ళందరూ నాకు కాల్ చేయండి, మీకు జాగా చూపిస్తాను, మీరు దోలాడుకోండి. నేను కూడా ఒక్కడనే దోలాడుతున్నాను, నాకు తోడు ఉంటారు రండి. జనాలందరూ నన్ను పిచ్చోడు అంటున్నారు. ఏం చేస్తావు, అనుకొని మన డ్యూటీ మనం చేసుకుంటూ పోవటమే.
ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక టయాన ఎప్పుడో ఒకసారి దొరికినప్పుడు పిచ్చోళ్ళు అన్న జనమే మళ్ళీ మనల్ని ఇచ్చేస్తారు. కాబట్టి మన డ్యూటీ మనం చేసుకుంటా పోవటమే. ఏదో దొరికితే దొరికింది, లేతలేదు. అలాగని చెప్పేసి నేను పని మానుకొని నేను దోలేట్లేదు. ఏదో ఖాళీ ఉన్నప్పుడు నెలకోసారి 2 నెలలకోసారి అలాగ అటు తిరిగేటప్పుడు అలా సెర్చింగ్ చేస్తాడు. ఆ సెర్చింగ్ చేసే నేపథ్యంలోనే నాకు ఈ రాళ్ళు కానొచ్చినాయి. ఆ రాళ్ళు కానరావటంతోనే నేను అలాగా దోలాడుతున్నాను. అలానే ఫ్రెండ్స్, ఓకే, యూట్యూబ్ గురించే నాకు వాళ్ళకి సరిగ్గా తెలియదు. నాకు వాళ్ళకి యూట్యూబ్లో నేను పెడతని వాళ్ళకి వస్తాయో డబ్బులు వస్తాయో లేదో తెలీదు. ఈ డైమండ్స్ పూర్వంగా డబ్బులు వచ్చినా రాకపోయినా యూట్యూబ్ నుంచి నాకు రూపాయి వస్తాయని ఆశతో ఏదో అలాగ పిచ్చి వీడియోస్, పిచ్చోడిని. నా అంత పిచ్చోడు ఎవడు ఉండవు. అందుకని ఆ పిచ్చి వీడియోస్ చేసి పెడుతున్నాను. పిచ్చి వీడియోస్ అయితే పిచ్చి వీడియోస్, మంచి వీడియోస్ అయితే మంచి వీడియోస్. మీకు ఎలాగ అనిపిస్తే అలాగా చేసి పెడుతున్నాను. ఈ మాట్లాడటం కూడా నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను. సిగ్గనే జబ్బు ఉంది. ఆ జబ్బు వదిలితే కానీ మనం బాగుపడం. ఆ జబ్బు వదిలేదు లేదు, నేను బాగుపడేది లేదు. ఆ జబ్బు ఎప్పుడు వదిలిద్దో అప్పుడు బాగుపడతాను. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్. ఆ వీడియోలో తప్పుగా అనిపించిన, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అనిపించిన అందరికీ వెరీ వెరీ సారీ. ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను. ఎంత బేగి డెవలప్ అయ్యి ఎంత బేగి ఇదైతే అంత తొందరగా 10 మందికి సాయం చేయాలని ఆతృత ఉంది. ఎప్పుడు చేస్తానో మరి సాయం. సరే ఫ్రెండ్స్, ఉంటాను. ఇప్పటికే ఈ వీడియో లెంత్ అయింది. లెంత్ అయినా కూడా కొంచెం చూడండి. చూసి కొద్దిగా అలాగా ఇది చూడండి. కొండ 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 చుట్టూరు కొండలే. ఎటు చూసినా కొండలే. ఈ కొండల మధ్యలో నేను ఉన్నాను ఇప్పుడు.